ఆచి రెసిపీస్ ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. చికెన్ లెగ్ పీసెస్ 3 తీసుకున్నాను. వీటిని మనం శుభ్రంగా కడిగేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని శుభ్రంగా నేను కడిగేశాను. ఇప్పుడు వీటికి చాకుతో మనం ఘాట్లు పెట్టుకుందాం. ఎందుకంటే మనం వేసే మసాలా లోపల కూడా పట్టాలి, లెగ్ పీస్ లోపల. అందుకోసం ఘాట్లు పెట్టేసుకుందాం. 3 లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకుందాం. 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులో 3 స్పూన్స్ కారం కూడా వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1½ స్పూన్ గరం మసాలా కూడా దీంట్లో మనం వేసేసుకుందాం. 1 ఎగ్ బీట్ చేసి ఎగ్ కూడా వేసుకుని ఈ మసాలా అంతా లెగ్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ లోపలికి కూడా మసాలా వెళ్ళేలాగా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి మనం. అందుకోసం మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, మసాలా అంతా చక్కగా పట్టింది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైంది కదా, ఈ ఆయిల్లో మనం లెగ్ పీసెస్ని వేసేసుకుందాం. ఒక్కొక్క లెగ్ పీస్ని ఆ ఆయిల్లో వేసేసుకుందాం. వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 సైడ్ బాగా వేగే వరకు ఉంచేద్దాం. ఇప్పుడు 1 సైడ్ బాగా వేగినాయి కదా, టర్న్ చేసి చూద్దాం. 1 సైడ్ వేగింది. ఇప్పుడు అన్ని జాయింట్లని మనం టర్న్ చేసేద్దాం. అటువైపు కూడా బాగా వేగాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయిద్దాం. చూసారు కదా, అటుపక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకి. ఇంకొకసారి ఒక 5 to 10 మినిట్స్ చుట్టూ తిప్పుకుంటూ అలా వేయించేద్దాం. ఇప్పుడు లెగ్ పీసెస్ మనకి రెడీ అయిపోయినాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసాను నేను. చూసారు కదా, ఈ లెగ్ పీసెస్ ఎలా ఉన్నాయి మీరు చేసుకుని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.